ఇప్పటి వరకు రష్యాను ఉమ్మడి సంప్రదాయ శత్రువుగా పరిగణిస్తూ వస్తున్న G7 కూటమి తాజాగా చైనాను కూడా దాని సరసన చేర్చింది. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరఫరా ద్వారా ఉక్రెయిన్పై మాస్కో సాగిస్తున్న యుద్ధాన్ని డ్రాగన్ ఎగదోస్తోందని, భద్రతాపరంగా అనేక సమస్యలకు కారణమవుతోందని మండిపడింది. దీనిని తక్షణమే ఆపుకుంటే మరిన్ని ఆంక్షలను విధిస్తామని హెచ్చరించింది. ఇటలీలోని అవులియాలో జరిగిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్, కెనడాలతో కూడిన G7 దేశాల శిఖరాగ్ర సమావేశం ముగింపు సందర్భంగా ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేసింది. కూటమి భేటీలోనూ బీజింగ్ విషయమై వాడివేడిగా చర్చ జరిగింది. రష్యా యుద్ధోన్మాదానికి సామాగ్రి అందజేస్తున్న దేశంగా చైనాను G7 ప్రకటన పేర్కొంది. బీజింగ్తో పాటు ఇలాంటి సాయం అందిస్తున్న దేశాలు, సంస్థలపై చర్యలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలు నుంచి రష్యాకు చైనా క్షిపణి విడిభాగాలు, సెమీ కండక్టర్లు, మందుగుండు తయారీ ముడి పదార్థాలను సరఫరా చేస్తోంది. ఆంక్షల కారణంగా ఇతర ప్రాంతాల నుంచి రవాణా పడిపోవడంతో డ్రాగన్ తయారీ వినియోగ వస్తువులకు రష్యా కేంద్రంగానూ మారింది. ప్రతిగా చైనా తక్కువ ధరకు మాస్కో నుంచి ఇంధనాన్ని పొందుతోంది. ఈ నేపథ్యంలోనే బీజింగ్ను తీవ్రంగా తప్పుపడుతూ G7 కూటమి ప్రకటన వెలువరించింది. టిబెట్, జిన్జియాంగ్, హాంకాంగ్లో చైనా ప్రమేయం మితిమీరుతోందని ఆరోపించింది. గత ఏడాది వరకు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఒప్పించగల, నచ్చజెప్పగల శక్తిగా జిన్పింగ్ను చూశాయి. ఇప్పుడు వాటి ధోరణి పూర్తిగా మారిపోయి ఏకంగా యుద్ధాన్ని ఎగదోస్తున్నట్లు చూస్తున్నాయి. వస్తువుల విక్రయంలో చైనా అనుసరిస్తున్న విధానాలను నీతిమాలినవి అంటూ G7 నేతలు అభివర్ణించారు. విద్యుత్ వాహనాలు, సౌర ఫలకాల వంటి పునరుత్పాదక ఉత్పత్తులను చౌకగా తయారు చేసి తమ మార్కెట్లోకి కుమ్మరిస్తోందని ధ్వజమెత్తారు. ఇది తమ దేశ సంస్థలు, ఉద్యోగాలను ప్రమాదంలోకి నెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రాగన్కు చెక్ పెట్టేలా దేశీయంగా వస్తు ఉత్పత్తిని పెంచుదామని, చైనా అనైతిక విధానాలను WTOలో ఉమ్మడిగా సవాల్ చేయాలని G7 కూటమి నేతలు నిర్ణయించారు.